దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అందరూ లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాగ్దానం ద్వారా నిన్ను సంతోషపెట్టాలని ఆశపడుతుండగా చదువుకునండి. కీర్తనలు 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, అప్పుడంట నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఆయన యందు ప్రార్థన చేయడం, విశ్వాసముతో ఉండడం, బైబిల్ చదవడం, దేవుణ్ణి వెంబడించే మనస్సును కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటే నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయ వాంఛ ఏదైతుందో యేసు దాన్ని తీర్చాలని ఆశపడుతుండగా కళ్ళు మూసుకుందాండి, ప్రార్థన చేసుకుందాండి. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నజరేయుడైన యేసు నామములు నీ సన్నిధిలోనికి వస్తున్నాం. కృపగలిగిన తండ్రి, యేసు నామములు ఈ వాగ్దానం ప్రతి బిడ్డలకు మీరు నిశ్చయముగా మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. అలాగే నాయన, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు కలగజేయండి. తండ్రి, నీకు వందనాలు. అప్పుల్లో ఉన్న వారికి విడుదల చేయండి, అనారోగ్యంతో ఉన్న వారికి విడుదల చేయండి. కోర్టు కేసు కొట్టివేయబడును గాక అని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఉద్యోగాలని బిడ్డలకు ఉద్యోగాలను గ్రహించండి, వ్యాపారస్తులకు లాభాలు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, విడిపోయిన కుటుంబాలు కలపబడును గాక, వివాహాలు కాని బిడ్డల వివాహాలు జరుగును గాక, గర్భఫలాలు లేని బిడ్డల గర్భాలు తెరవబడును గాక యేసు నామములో ప్రభా. అయ్యా, చదువుకుంటున్న యవన బిడ్డలను దర్శించండి అయ్యా. వారు రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో వారికి నాయన గొప్ప రిజల్ట్ మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే నాయన, సేవకుల్ని సంఘాలను దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. యెహోవా నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే చేసుకునే బిడ్డలు మీరు ఆశీర్వదించి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చి వారి హృదయ వాంఛలు మీరు తీర్చిని సాక్షిగా నిలబెట్టమని ఉదయకాల క్షేమాభివృద్ధితో నింపమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.